కమీడియన్ సుధాకర్. మనసు విప్పి మాట్లాడుకుందాం. బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కదా దరిద్రుడు. ఇప్పటి జనరేషన్ వారికి కమీడియన్ సుధాకర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 80s 90s వాళ్ళకి యాక్టర్ సుధాకర్ చేసే కామెడీ అంటే పడి చచ్చి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. బెత్తులుంటాయి, బెత్తులు మనం పడుకుంటాం. ఆయన పండించే హాస్యం, చూస్తేనే నవ్వొచ్చే ముఖ కదలికలు, సిచ్యువేషన్ కి తగ్గ పంచులతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు సుధాకర్. కానీ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం కదా. ఒకప్పుడు స్టార్ హోదాతో రాయల్గా బ్రతికిన ఆయన ఆ తర్వాత డిప్రెషన్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అవకాశాలు కూడా రాని సందర్భం ఎందుకు క్రియేట్ అయింది, అసలేం జరిగింది తెలుసుకుందాం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ ఇండస్ట్రీలో లేని విధంగా టాలీవుడ్కు ఒక ప్రత్యేకత ఉంది. అదే హాస్య కుటుంబం. నాటి కస్తూరి, శివరావ నుంచి నేటి వెన్నెల కిషోర్ వరకు ఎంతో మంది హాస్య నటులు తెలుగు వారిని నవ్వులు పూయించారు. ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా, చారిత్రకమైన, జానపదమైన, సాంఘికమైన కామెడీకి సెపరేట్ ట్రాక్ ఉంటుంది. కామెడీ కోసమే కొందరు రైటర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఫుల్ లెంత్ కామెడీ చిత్రాలు తీసి సూపర్ హిట్ కొట్టిన చరిత్ర టాలీవుడ్ సొంతం. ఇకపోతే తెలుగు హాస్య నటుల్లో సుధాకర్ది సెపరేట్ ట్రెండ్. ఆయన కామెడీ టైమింగ్, మేనరిజం, వాచకం, అభినయం అంతా విలక్షణంగా ఉండి నవ్వులు పోయించాయి. తొలినాళ్లలో హీరోగా, విలన్గా నటించిన సుధాకర్ తమిళనాడులో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆయన క్రేజ్ చూసి అప్పట్లోనే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేయమంది అంటే సుధాకర్ చరిష్మా అర్థం చేసుకోండి. తమిళనాడులో హీరోగా సక్సెస్ అయిన ఆయన అనూహ్యంగా తెలుగులో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సుధాకర్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో సుధాకర్ కోరుకున్న విధంగానే నటనలో శిక్షణ తీసుకోవడానికి మెడ్రాస్ పంపించారు వాళ్ళ నాన్న. ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులు ఆయనకు రూమ్మేట్స్. ఈ నలుగురిలో సుధాకర్ తొలుత ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళ చిత్రాల్లో బిజీగా ఉండేవారు. ఈ క్రమంలో పునాదిరాళ్ళు చిత్రంలో వేషం వేసే ఛాన్స్ రాగా అప్పటికే భారతీరాజ దర్శకత్వంలో ఒక పెద్ద సినిమాకు సుధాకర్ అంగీకరించారు. పునాదిరాళ్ళు చేస్తే నా సినిమాలో వేషం ఉండదని భారతీరాజ తేల్చి చెప్పడంతో చిరంజీవిని తీసుకుని పునాదిరాళ్లు నిర్మాతల దగ్గరికి వెళ్లి సినిమా చేయలేనని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే మెగాస్టార్ తన మిత్రుడి తరపున వాళ్ళకి నచ్చచెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా చిరంజీవి వాళ్ళకి నచ్చచెప్పడంతో ఎంతో బలవంతం మీద పునాదిరాళ్లు నటించడానికి ఒప్పుకున్నాడు. అలా తన కష్టంతో మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. ఓ రకంగా చిరంజీవి స్టార్ కావడానికి సుధాకరే పరోక్ష కారణం. అందుకే చిరంజీవికి సుధాకర్ అంటే ఎంతో అభిమానం, ఇష్టం. సుధాకర్ నిర్మాతలుగా పలు చిత్రాలు నటించడంతో పాటు కెరీర్ పరంగా ఆయనకు అండగా నిలిచారు చిరు. తరువాతి కాలంలో కొత్త కమెడియన్లు రావడం, తదితర కారణాలతో సుధాకర్కు అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్లోకి లోనే కోమాలోకి వెళ్ళిపోయారు. అలా కొన్నాళ్ల పాటు నటనకు దూరమైన సుధాకర్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చూసిన సినీ అభిమానులు, తోటి నటీనటులు షాక్కి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.